రాజ్యంలో ఒక అరణ్యంలో ఏకలవ్య అనే బాలుడు తన తండ్రితో వేటాడే జీవనాన్ని గడుపుతూ ఉండేవాడు. అతడు రాజకుటుంబానికి చెందినవాడు కాదు, కానీ అతని హృదయంలో గొప్ప ధనుర్ధారి కావాలనే తపన ఉండేది. ఏకలవ్యుడు తన మిత్రులతో తెలుసుకున్నాడు, రాజకుమారులకు ద్రోణాచార్యుడు అనే మహాగురువు ధనుర్విద్యని బోధిస్తున్నాడని. అతడు వెంటనే ద్రోణాచార్యుని ఆశ్రమం వైపు ప్రయాణమయ్యాడు. తనకు కూడా విద్య నేర్పించమని ఆశతో ఆశ్రమానికి చేరుకున్న ఏకలవ్యుడు గురువుకు నమస్కరించి, ప్రభు, మీ వద్ద నేను ధనుర్విద్యను నేర్చుకోవచ్చా అని అడిగాడు. కానీ ద్రోణాచార్యుడు అతని వేషధారణను గమనించి, నీవు రాజకుటుంబానికి చెందినవాడవు కాదు, నేను రాజకుమారులకే గురువు, నిన్ను నేర్పించలేను అని చెప్పాడు. ఏకలవ్యుడు నిరాశ చెందిన తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. గురువు నన్ను తిరస్కరించిన నేను గొప్ప ధనుర్ధారి అవుతాను అనే సంకల్పంతో అతడు ఒక మట్టితో చేసిన ద్రోణాచార్య విగ్రహాన్ని తయారు చేసుకున్నాడు. ఏకలవ్యుడు ఆ విగ్రహాన్ని గురువుగా భావించి ప్రతిరోజు నిరంతరంగా బాణసంచ ప్రయోగం చేయడం ప్రారంభించాడు. అడవిలో చెట్లను లక్ష్యంగా పెట్టుకొని అనేక గంటలు సాధన చేసేవాడు. ఒకరోజు అర్జునుడు, కౌరవులు మరియు ఇతర రాజకుమారులు వేట కోసం అడవికి వెళ్ళారు. అక్కడ ఏకలవ్యుడు కేవలం శబ్దాన్ని మాత్రమే ఆధారంగా చేసుకొని బాణాన్ని సరిగ్గా లక్ష్యం పైకి విడిచిపెట్టడం చూసి ఆశ్చర్యపోయాడు. ద్రోణాచార్యుడు ఇది గమనించి ఏకలవ్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఈ అబ్బాయి నా శిక్షణ లేకుండా ఇంత గొప్ప ధనుర్ధారి ఎలా అయ్యాడు అని ఆశ్చర్యపోయాడు. ఏకలవ్యుడు గురువైన ద్రోణుని ముందు నమస్కరించాడు. ద్రోణాచార్యుడు అతని నైపుణ్యాన్ని అర్థం చేసుకొని గురుదక్షిణగా అతని కుడి బొటనవేలును కోరాడు. ఏకలవ్యుడు స్వచ్ఛందంగా తన కుడి బొటనవేలును కొరుక్కొని గురువు గారికి సమర్పించాడు. ప్రధానమైన ఆయుధాన్ని కోల్పోయాడు, అయినా అతని సంకల్పం మాత్రం కోల్పోలేదు. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, లేదా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.